అంటే స్టోరీ ఎక్స్ప్లెనేషన్. ఇది ఒక విధానం. ఇది 40% కంటే ఎక్కువ రూపం, ఎక్కువ శాతం బైబిల్లో నెరేటివ్ ఫామ్లోనే రాయబడింది. ఓకేనండి. రెండోది పోయిట్రీ, పద్య భాగం. ఇది దగ్గరగా 10 to 15% రాయబడింది. మూడోది ప్రోవర్బ్స్, సామెతలు. మనకి తెలుసు ఇది పద్య భాగం కాదు, సామెతలు వేరు. 4 ప్రాఫెసీ, ప్రవచనాలు. 5 పారబుల్స్, ఉపమానాలు. ఇది వేరే లిటరేచర్. 6 ఎపిస్టిల్స్ అంటే లెటర్స్. ఇది లిటరేచర్ వేరే. 7 అపోకలిప్టిక్ లాంగ్వేజ్, ప్రకటన గ్రంథం. ఓకేనండి. సుమారుగా 5%. ఓకే. ఇప్పుడండి ఈ అపోకలిప్టిక్ లాంగ్వేజ్ దానియేలు మిగతా అట్లా కనబడుతుంది. మనకి 7 రకాల సాహిత్యాలు కనబడ్డాయి కదండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్ అండి, నాకు తెలిసి మీరు అందరూ చేసేస్తారు. చిన్న టాస్క్, చిన్నదే టాస్క్. ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం. మీ బైబిల్స్ తమిళ్లో రాయకండి సిస్టర్, నాకు తమిళ రాదు. ఇంగ్లీష్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మీరు అందరూ చదవండి. చదివి అది ఏం చెప్తుందో నాకు రాసి ఉండండి. మీ పేరు అక్కర్లేదు, మీరు ఏం రాశారో కావాలండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మీరు ఇప్పుడే చదివి అది ఏం చెప్తుందో మీకు అర్థమైందో అది రాయండి. అయిపోయిందా బ్రదర్? అవుతుందా? ఫైన్. నేను క్విక్గా ఇవి చూసేస్తానండి, 1-2 నిమిషాలు. ఎస్. ఓకే.
సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది మీ యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి మాత్రం కాదు. అందుకే మీ పేర్లు రాయిద్దాం. సో ఎవరు రాశారో నాకు తెలియదు. నాకు జస్ట్ ఇప్పుడు మనం అందరం ఒకే అధ్యాయం చదివి, ఒకే వచనాలు చదివి, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు రాశారు. ఇక్కడ ఎవరు ఇద్దరు కూడా ఒకే విషయాన్ని ఒకేలా రాయలేదు. మీకు కావాలని నేను ప్రూఫ్ ఇస్తాను కూడా. నా ఉద్దేశం ఒకటేనండి, ఏంటంటే మనం అందరం సేమ్ బైబిల్ చదివాం, సేమ్ వచనాలు చదివాం, సేమ్ టైం చదివాం, అందరికీ టైం ఈక్వల్గా ఇవ్వబడి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని రాసాం. అంటే ఇక్కడ రాసిన విషయాలను బట్టి నాకు చూస్తే నాకేమర్థం అవుతుందంటే, వారి మైండ్ సెట్ ఆ టైంకి ఏముందో దాన్ని బట్టి అది ఫోకస్ చేసి ఆ విషయాలు రాశారు. అవును కదండి? మరి ఇలా చదువుకుంటూ పోతే ఎప్పటికీ మనకు బైబిల్ అర్థం కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు పోతారు. ఇంకా ఇప్పుడు బైబిల్ ఒకటే అయినప్పుడు మీకు పైథాగరస్ థీరం అనేది ఒకటి ఉందండి. AC² + BC² = AB² అనేది ఒకటి ఉంది ఫార్ములా. మీరు ఎక్కడే కాదు, మీరు కాశ్మీర్ వెళ్ళి అడిగినా ఫార్ములా అదే చెప్తారు, మీరు అమెరికా వెళ్ళినా అదే చెప్తారు, జపాన్ వెళ్ళినా అదే చెప్తారు. అక్కడ అంత క్లియర్గా ఒకేలాగా ఒకే విషయాన్ని చెప్తున్నప్పుడు మన దగ్గర ఎందుకు ఇది వచ్చింది? ఇక్కడ ఎవరు తప్పు? మన తప్పు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, అదే మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామంటే ఆ ఫస్ట్ అక్షరాలు, పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్స్, అదే అక్కడ ఉన్నాం. ఇప్పుడు దీన్ని మనం అందరం కలిసి స్టడీ చేద్దామండి. ఎవరికైనా ఇది రాయాలనుకుంటే నేను తర్వాత వేస్తానండి, రాసుకొస్తాను. రైట్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు చదివాం కదండి. ఇప్పుడు చూడండి, సిస్టమాటిక్ విధానం అనేది ఒకటే ఉందండి. ఈ మెథడ్ ఫాలో అయితే మనకి ఎప్పుడు ఆన్సర్ ఒకలాగే వస్తుంది, అందరికి ఆన్సర్ ఒకటే వస్తుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ఏం చదివినా అసలు సందర్భం ఏంటో మర్చిపోయి చదవకూడదు. ఏం చదివినా వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, ఏ మాటల యొక్క అర్థాన్ని అయినా కూడా వీ షుడ్ డిఫైన్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్. అంటే ఆ కాంటెక్స్ట్ లోపే వాటిని నిర్వచించాలి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని నేను చంపేస్తాను అన్నాను, అది వాడికి అర్థమవుతుంది నేను ఏ ఉద్దేశంతో అన్నాను. అదే ఫ్రెండ్ని ఇద్దరం గొడవ పడుతున్నప్పుడు నేను చంపేస్తాను అనిన మాట ఒకటే, కానీ సందర్భాన్ని బట్టి మాట యొక్క భావం మారిపోతుంది. సరదాగా మాట్లాడేటప్పుడు ఆ మాట యొక్క భావానికి, కోపంగా ఉండేటప్పుడు సేమ్ మాట అండి, మాటలో ఎక్కడ తేడా లేదు. చెప్పిన వ్యక్తి సేము, ఎవరికి చెప్పారో ఆ వ్యక్తి సేమ్, కానీ భావం మారిపోయింది. ఎందుకంటే సందర్భం అనేది అంత పవర్ఫుల్ అండి. సో ఒక దగ్గర మీరు లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించొద్దని అన్నారు. కాబట్టి ఇంకా లోకం అంటే ఎప్పుడు చెడ్డదనే దాని భావంలో తీస్తే, అదే యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించరని ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక పక్కేమో మనల్ని లోకంని ప్రేమించొద్దని దేవుడు చెప్తే, దేవుడు మాత్రం ప్రేమించచ్చా అంటే అక్కడ లోకం వాడిన పదానికి అర్థం వేరు, అక్కడ సందర్భం వేరు. ఇక్కడ అదే పదం వాడు, కానీ సందర్భం. కాబట్టి సందర్భం ముఖ్యం. ఇక్కడ ఏంటండి సందర్భం? ఇక్కడ ఏం జరుగుతుంది? మొత్తం స్టోరీ, ఆ మొత్తం 1-14 ఒక బ్లాక్ అండి, ఒకటే బ్లాక్. అసలు మొత్తం స్టోరీ అంతా ఏంటి? అక్కడ యేసుక్రీస్తు బాప్తిసం తర్వాత 40 రోజులు బాప్తిసం ఉన్న కాలం ఇది. మొత్తం ఓవరాల్ కాంటెక్స్ట్. ఇందులో శోధనలు వచ్చాయి. ఎవరండి పాత్రదారులు? ఇద్దరు కనబడతారు.
ఎవరున్నారు ఈ మొత్తం స్టోరీలో? మనకి ఎవరు కనబడుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అపవాది, వీళ్ళే. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా. ఇక్కడ ఎవరు కనబడట్లా. 3. అసలు ఏం జరుగుతుంది ఈ స్టోరీ మొత్తంలో? ఏం జరుగుతుంది ఇక్కడ? అపవాది తన కుయుక్తులను ఉపయోగించి శోధించడానికి ప్రయత్నం చేస్తారు. తన తెలివితేటలు అన్ని వాడు. ఈ 1 నుంచి 14 వచనాలు అదే కనబడుతుంది. ఎన్ని రకాలుగా శోధించాడు? అన్ని రకాలు. అంటే ఆయనకున్న తెలివి మొత్తాన్ని వాడి మొత్తం అన్నిటిని 3 కుదిర్చాడు. అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని మోసం చేయడం నేర్చుకున్న నాలెడ్జ్, స్కిల్స్ అన్నిటిని వాడాడు. అట్లన్నిటిని రంగరిస్తే 3 వచ్చాయి. చాలా తెలివిగా వాడుతున్నాడు. సో హీస్ టెస్టింగ్ ఇన్ ఎవ్రీ, అంటే ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని కూడా కలిపి వాడుతున్నాడు. ఎన్ని రకాలుగా అండి? మొదటిది అంటే మనం స్క్రిప్చర్ చదివేటప్పుడు ఎలా చదువుకోవాలి చూడండి. మొదటిది అసలు ఏంటండి? మత్తయి సువార్త 4:3 వచనంలో రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. నా డౌట్ ఏంటంటే, నాది డౌట్, చిన్న డౌట్. ఇప్పుడు రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అపవాది చెప్పాడు. ఈయన రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపిస్తే తప్పేంటి? ఈయనకు ఆకలి ఉందా? శక్తి ఉందా? అప్పుడు దాన్ని రొట్టెల కింద మార్చుకొని తినడంలో ఉన్న శోధన ఏంటి? అందులో ఏం శోధన ఉంది? అందులో పాపమే ఉంది. మనం అపవాది మాటలకే లోపడకూడదా? లేకపోతే అపవాది అంటే ఎవరు చెప్పినా వినకూడదా? లేకపోతే పాపం ఉంటే వినకూడదా? ఇప్పుడు ఎంతకు అతను చెప్పిన దాంట్లో పాపం ఏముందా అన్నది నా డౌట్. ఇంతకు అపవాది చెప్పిన దాంట్లో పాపం ఏముందో నాకు డౌట్. 40 రోజులు ఉపవాసం అయిపోయింది సిస్టర్. 40 రోజులు మధ్యలో అవ్వలే, 40 రోజుల ఉపవాసం అయిపోయింది. ఆయన ఇప్పుడు ఎలాగైనా ఉపవాసాన్ని ముగించాలి. ఆయన 40 రోజులు అంటే మరి విపరీతమైన ఆకలి ఉంది. అపవాది చెప్తే చేయకూడదు అంతే. అప్పుడు అందులో శోధన ఏముందండి నా డౌట్. అంటే ఇప్పుడు ఇంతకు శోధన ఎక్కడ ఉందన్నది మీరు మర్చిపోతున్నారు. అపవాది చాలా తెలివిగా భూమి పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని మోసం చేస్తున్న తెలివంతా వాడి చాలా తెలివిగా ఒక ట్రాప్ వేసాడు అక్కడ. ఆయన దేవుని కుమారుడే కదండి, దేవుడే చెప్పాడు. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందిస్తున్నానని జస్ట్ 40 రోజుల ముందు చెప్పాడు. ఆయన అంటే ప్రూవ్ చేస్తే వచ్చింది. ఇంతకు అందులో శోధన ఏంటన్నది నాడు. మరి చేయగలిగినప్పుడు చేసేవచ్చు కదా. అప్పుడు అలాగని చెప్పి మనం తిండి తిన్న మానేస్తావా? మీరు చెప్పింది కరెక్ట్. అలాగని తిండి తిన్న మానేయకూడదు కదా. ఇంతకీ నాకు శోధన ఎక్కడ ఉన్నది అన్నది నా డౌట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో శోధన అంటే డెఫినేషన్ ఏంటంటే పాపం చేయడానికి ప్రోత్సహించడం. ఇందులో పాపం ఎక్కడ ఉంది అన్నది నా డౌట్. ఆజ్ఞ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు రొట్టెలు తినకూడదా? అందులో ఆజ్ఞ అతిక్రమం ఎక్కడ ఉంది? రైట్ అండి, సింపుల్ గా మాట్లాడు. దానికి ఆన్సర్ నేను గ్యారంటీ ఇస్తా. ఇది అయిపోయిన తర్వాత మీకే చాలా విషయాలు అర్థమైపోతుంది. నేను దానికి తప్పకుండా ఆన్సర్ ఇస్తా. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది అయ్యేలోపు చెప్పేస్తాను. మొదటి దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్న విధానం ఏంటంటే లేఖనాన్ని ఉపయోగించి దానికి సమాధానం చెప్పారు. మొదటి సోదరు అది ఎక్కడి నుంచి తీసుకున్నారో కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్
శోధన. అపవాది కూడా లేఖనాలు ఎత్తాడు. ఆహా, నువ్వు నాకు లేఖనాలు చూపుతావా, నేనైతే రెండో బాణం తెస్తాను చూసు కానీ అని లేఖనాలు ఎత్తాడు. కానీ దాన్ని తప్పుగా కోట్ చేసాడు అపవాది. మనిషి యొక్క అహాన్ని, గర్వాన్ని ఆధారం చేసుకొని శోధించింది. కానీ ప్రభువారు ఎదుర్కొన్న కదా మళ్ళా లేఖనాన్ని ఉపయోగించారు. ఎఫెసీ పత్రిక చెప్పినట్టుగా ఆయన ఇక్కడ వాడుతున్నాడు ఆ ఖడ్గాన్ని. వాక్యమను ఖడ్గమును, అపవాది యొక్క తంత్రములు ఎదిరించుటకు వాక్యమను ఖడ్గమును వాడట్టు అని వాడుతున్నాడు. దాన్ని ఆయన మనకు చూపిస్తున్నాడు. మూడండి, ఇది మూడో శోధన. హృదయంలో ఉన్న కోరికలు లేపాడు. అని గొప్పవాడు అవడానికి అడ్డదారి చూపించాడు. అంటే నువ్వు నాకు మొక్కు, నీకు మొత్తం ఇచ్చేస్తున్నాడు. మరలా ఆయన లేఖనాన్ని ఉపయోగించి సమాధానం చెప్పి, అవును కదండి. ఇది బేసిక్ స్ట్రక్చర్. దాని గురించి ఇక్కడతో అయిపోలేదండి. అంటే మనం లేఖనాలు చదివేటప్పుడు ఏం చూడాలా? ఫస్ట్ పాయింట్ ఏం చూసామండి? సందర్భం చూసాం. రెండో పాయింట్ ఎవరండి? పాత్రదారులు. మూడో పాయింట్ ఏంటండి? మొదటి పాయింట్ సందర్భం, రెండో పాయింట్ పాత్రదారులు, హూ ఆర్ ద క్యారెక్టర్స్. మూడో పాయింట్ అక్కడ ఏం జరుగుతుంది అసలు, అక్కడ ఏం జరుగుతుంది అసలు. నాలుగో పాయింట్ ఏంటంటే ఎన్ని రకాలుగా శోధించాడు. ఐదో పాయింట్ నుంచి శోధనలు చూసాం. 5, 6, 7. ఓకే, ఇప్పుడు మొదటి ప్రశ్న అండి. ఇక్కడతో అయిపోలేదండి. ఇప్పుడు అసలైన స్టడీ మొదలవుతుంది అనమాట. దీన్ని ఇక్కడ దాకా మనం ఉన్నదాన్ని జాగ్రత్తగా విడదీస్తాం. ఇప్పుడు స్టడీ మొదలవుతుంది. స్టడీ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు దాకా చేసిన స్టడీ కాదు. స్టడీ ఇప్పుడు మొదలైంది. ఏంటండి అసలు ఈ మొత్తం రాయడంలో మత్తయ్య గారి ఉద్దేశం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకే కదా రాసాడు ఆయన. రికార్డ్ చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఏంటండి ఆయన ఉద్దేశం? మర్చిపోకూడదు. ఏంటండి ఆయన ఉద్దేశం? 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు ఆయన, ఈయన దావీదు కుమారుడు మెస్సయ్య అనేది ప్రూవ్ చేయడమే ఇది రికార్డ్ చేసిన ఆయన ఉద్దేశం. అవునండి. ఇదే విషయాన్ని బాప్తిసానికి ముందు దేవుడే చెప్పారు. నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందిస్తున్నాను అని ఏదైతే దేవుడు ఈ శోధనలకు ముందు చెప్పారో, తర్వాత దీన్ని జరిగించడం ద్వారా ఎస్ హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ సన్ ఆఫ్ డేవిడ్ అనేది ప్రూవ్ చేయడమే ఈ మత్తయ్య గారి ఉద్దేశం. దాని వెంటనే ఇక్కడ రికార్డ్ చేయడం. అది ఎలాగో మనం చూద్దాం. ఆయన దేవుని కుమారుడిగా నిరూపించింది. ఇవన్నిటికి నేను వివరణ ఇస్తాను. ప్రశ్న 2, దీని ద్వారా అసలు దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాను? మరి ఇది మర్చిపోతే చదివి ఉపయోగం లేదు. దీని ద్వారా దేవుడు నాకేం చెప్పాలనుకున్నాను? ఇప్పుడు చదువుతున్న 2వ రీడర్ నేనే కదా. మరి దేవుడు నాకేం చెప్పదలిచారు? ఓకేనండి. ఎక్కడ పాఠాలు వస్తాయండి? మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోద్ది. దీనికి మన బైబిల్ టీచర్లు, ప్రీచర్లు అవ్వకర్లేదు. ఫస్ట్ ఇదేముందండి? మన భౌతిక మరియు మానసిక స్థితి ఎంత బలహీనంగా ఉన్నా కూడా మనం అపవాదిని ఎదిరించగలిగిన సామర్థ్యం కలిగిన వారము అని దేవుడు ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు స్టోరీ మొత్తాన్ని బ్యాక్ వెళ్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యానికి ఎవరి చేత కొనుక్కోబడ్డారు? ఆత్మ చేత కొనుక్కోబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ చేత కొనుక్కోబడ్డారు. అంటే ఇది క్లియర్గా మనకి ఏం చెప్తుంది? ఇట్ ఈస్ క్లియర్లీ ఏ డివైన్ ఇంటర్వెన్షన్. అంటే దేవుడే దీనిని జరగడానికి సంకల్పించారు. 4వ అధ్యాయం 1వ వచనం చదివితే అదే కనబడుతుంది. ఏముందండి అక్కడ? ఆత్మచేత శోధింపబడుటకు అరణ్యమునకు, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడు. సో ఇది క్లియర్గా దేవుని యొక్క సంకల్పంలో భాగం. 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి.
ఆయన ఉపవాసం ఎందుకున్నాడు? శోధింపబడ్డానికా? కాదు. ఆయన ఇప్పుడు ఏదైతే పని మొదలు పెట్టాలో ఆ పనిని సక్రమంగా చేయడానికి దేవుని యొక్క సహాయం అడుగుతున్నాడు. పని మొదలు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. నౌ హీస్ గోయింగ్ టు స్టార్ట్ హిస్ మినిస్ట్రీ. మనుషులు రక్షించడానికి ఏ సంకల్పం కోసం అయితే భూమి మీదకి వచ్చారో దాన్ని నెరవేర్చడానికి ఆయన మొదలు పెడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సహాయం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన 40 రోజుల ఆకలితో పూర్తిగా మాడిపోయి అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క ధైర్యం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఏం చేస్తున్నారంటే ఈయన పూర్తి బలహీనంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు కాదు, మెంటల్గాను లేకపోతే భౌతికంగా కంప్లీట్ లోయెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నారంటే అపవాదిని పిలిచి, దా చూసుకున్నారా, నువ్వు ఏం చేయగలవో చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నీకు అప్పగించేస్తా. ఎంత ధైర్యం అండి! ఇప్పుడు ఆయన పాపం చేస్తే సంకల్పం మొత్తం పోయే. ఇంకా ఆయన బలి. కానీ దేవుని కాన్ఫిడెన్స్ చూడండి. ఎలాంటి టైంలో పిలిచారు అపవాదిని? కుమారుడు అత్యంత లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు పిలిచి మొత్తం అపవాదుకున్న గేట్లు ఎత్తారు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ట్రై చేసి అన్నారు కదండి. ఇప్పుడు అపవాదికి ఎక్కడ లేని ఆనందం వచ్చి ఉంటుంది కదండి. అసలు ఇక్కడ నాకున్న తెలివితేటలకి చిటికలో తేల్చేస్తాడు, అయిపోతాడు. అది ఎంత వీక్గా ఉన్నప్పుడు మనిషి దేనైనా తట్టుకోగలడు కానీ ఆకలిని తట్టుకోలేడు. దాని సంగతి ఏంటో నేను చూస్తాను. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారి 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదండి. అది నాటకమా నిజమేనా? నాటకమా నిజమా? అంటే ఆయన మనిషిగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన నిజంగా ఆకలేసిందా? వేసింది. 40 రోజులు సంపూర్ణంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదండి. ఇది ఆయనలో ఉన్న దేన్ని సూచిస్తుంది? దేన్ని టెస్ట్ చేస్తుంది? ఆయనలో ఉన్న దైవత్వాన్న, లేక ఆయనలో ఉన్నటువంటి దేవుని కుమారత్వాన్న, లేక ఆయనలో ఉన్న మనుష్య కుమారుడత్వాన్న? దేని టెస్ట్ జరుగుతుందండి ఇక్కడ? ఆయన పరలోకం నుంచి వచ్చాడో లేదో అన్నదానికి టెస్టా? ఆయన మనిషా కాదా అన్నదానికి టెస్టా? ఇప్పుడు దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలండి? మనిషికి ఎదుర్కోవాలా, దేవుడికి ఎదుర్కోవాలి? దేవుని కుమారుడికి ఎదుర్కోవాలంటే తనకున్న శక్తులను ఉపయోగించి ఎదుర్కోవాలా, మనిషిగా ఎదుర్కోవాలా? ఇప్పుడు సాతాను ఏమంటున్నాడంటే, నీకు ఆకలేస్తుంది కదా, రాళ్ళు రొట్టెలు చేసుకోవాలి. ఇప్పుడు ఈయన కోపం వచ్చి నేను చూపిస్తాను నా పవర్ ఏంటో అని ఇప్పుడు రాళ్ళని రొట్టెలు చేస్తారు అనుకోండి, అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం ప్రూవ్ చేస్తున్నారు? మనిషిగా దీన్ని ఎదుర్కోవడం అసాధ్యం ప్రూవ్ చేస్తున్నాడు. అయిపోయింది. ఇంకెన్ని రోజులు చేసింది అయిపోయింది. ఆయన దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మనిషిగానే ఎదుర్కోవాలి. అపోది ఎంత చాలా ప్రాక్టీస్ చేసాడంటే, ఆకలేస్తుంది కదా, శక్తి ఉంది కదా, దేవుని కుమారుడు కదా, ప్రూవ్ చేసుకో, దాన్నే ఉంది, తిను, నీకు ఉన్న అవసరాలు తీరని ప్రివిలేజ్ ఉంటే అంత, లేకపోతే అంత అని అడుగుతున్నాడు. దేవుని కుమారుడు అయితే అంత, కాకపోతే అంత, రాళ్ళని కూడా రొట్టెలు చేసుకోలేకపోతే అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు అపవాది ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే, దీన్ని నీ మహత్యాన్ని ఉపయోగించి దాటు అని చెప్తున్నాడు. టెస్ట్ దేనికండి? మానవత్వం. ఇప్పుడు ఈయన పౌరుషం తెచ్చుకొని శక్తిని ఉపయోగించి చేస్తే టెస్ట్ పాసా ఫెయిలా? దేవుని చిత్తం నెరవేరుతుందా? దేవుడు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారు? మనకు ప్రూవ్ చేస్తున్నారు. ఏం ప్రూవ్ చేస్తున్నారు తెలుసండి? మనుషులందరూ దేవుని మీద నెపం పెడుతున్నారు పుట్టిన దగ్గర నుంచి. ఏంటంటే, మీకేం తెలుసు మనుషులుగా ఉండడం అంటే ఏంటో? మనుషులు మాకు బలహీనతలు ఉన్నాయి, పాపం చేయకుండా మేము ఉండలేము, మీకేం తెలుసు, మీరు దేవుడు బాగానే ఉన్నారు, మనుషుల బలహీనతలు మీకేం తెలుసు అని మనం చెప్తున్నాం, కాబట్టి మేము పాపం చేస్తున్నాము అంటున్నాం. దానికి దేవుడి సమాధానం ఏంటంటే, చూడు, నువ్వు మనిషి అని చెప్తున్నావు, నా కుమారుడు మనిషిగా వచ్చాడు. ఏ స్థాయిలో ఉన్నప్పుడు? అత్యంత బలహీనమైన స్థాయిలో ఉన్నప్పుడు, అపవాదికి పూర్తిగా గేట్లు ఎత్తేసినప్పుడు ఆయన నిలబడ్డాడు.
ఆయన నిలబడ్డాడంటే నువ్వు నిలబడతావు. కాబట్టి నువ్వు నాకు సాకులు చెప్పు. నువ్వు నాకేం చెప్పుకో, నేను బలహీనుణ్ణి, నేను నిలబడలేను. బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన చేసి మనకు చూపించి ఏం చెప్తున్నాడంటే, మన భౌతిక మరియు మానసిక స్థితి ఎంత బలహీనంగా ఉన్నా, ఈవెన్ ఎట్ ద వీకెస్ట్ పాయింట్, స్టిల్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ అగెన్స్ట్ సెట్. అపవాదిని ఎదిరించడానికి సామర్థ్యం కలిగిన వారము. అందుకే ఆదికాండం 1:27 ఉందంటే, దేవుడు మన స్వరూపము చొప్పున మన పోలిక చొప్పున నరులను అంటే దేవుడు మనకు అట్టి సామర్థ్యాన్ని, దేవుడి స్వరూపంలో సృజింపబడిన సామర్థ్యాన్ని బట్టి ఇచ్చారు మనకు. ఇది మొదటి పాయింట్ ప్రూవ్ చేస్తున్నారండి. రెండు ఏం ప్రూవ్ చేస్తున్నారండి? లేఖనాలు అపవాది యొక్క నిగూఢమైన తంత్రములను గుర్తించి ఎదుర్కొనేటకు మనకు శక్తినిస్తాయి. అపవాది వేసాడు, ఎంత టాక్టిక్స్ ప్లాన్ వేసాడండి. ఆకలేస్తుంది, శక్తి ఉంది, ఉపయోగించుకో. మానవత్వాన్ని దాటి నీ దేవుని కుమారత్వాన్ని ఉపయోగించి దీన్ని తీర్చుకో. నీకు శక్తి ఉంది కదా, దాన్ని ప్రూవ్ చేసుకో. ఇప్పుడు అపవాది చెప్పిన మాటలు వింటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటున్నారు అనమాట. అంటే ఈ స్థితిని మానవుడు చేయలేడు, ఎక్స్ట్రా పవర్స్ ఉంటే తప్ప ఎక్కడ బ్రతకడం సాధ్యం కాదు. ఎక్స్ట్రా పవర్స్ ఉంటేనే ఇవి దాటగలం అని ఎవరు ప్రూవ్ చేస్తున్నట్టు? అంతే కదండి. ఇప్పుడు ఆయన శక్తిని ఉపయోగించి అప్పుడు ఆయన బలియాగం కూడా అబద్ధం అయిపోద్ది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ ఆకలిని తీర్చుకోవడానికి ఆయన కానీ శక్తిని వాడితే రేపు పొద్దున శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన నటించేశాడు అన్నట్టు లెక్క. మరి అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఆకలి తీర్చుకోవడానికి ఆయన తన శక్తిని వాడితే, మీరు బైబిల్ మొత్తం చూడండి, ఆయన ఇతరులకి శక్తిని ఉపయోగించాడు కానీ తన విషయంలో మాత్రం ఎక్కడ వాడలే. మీరు మొత్తం చూసుకోండి, ఎక్కడా తన విషయంలో మాత్రం చిన్న శక్తిని కూడా వాడలే. మనిషిగానే ఫేస్ చేశాడు అన్ని. ఇతరుల విషయంలో మాత్రమే శక్తిని ఉపయోగించాడు. అర్థమవుతుంది కదండి. ఒకవేళ ఆయన ఇక్కడ రొట్టెలు తినేసి ఉంటే ఆయన చేసిన బలియాగాన్ని కూడా మనం నమ్మలేం. ఎందుకంటే ఆయన పైనుండి నటించేశాడు, నొప్పిని రాకుండా చేసుకున్నాడు. చేసుకోగలడా? చేసుకోగలడు. చేసుకున్నాడా? ఎందుకు తెలుసు మనకి? ఎక్కడా చేయలేదు ఆయన. అవునండి. రెండోది ఏంటండి? లేఖనాలు అపవాది యొక్క నిగూఢమైన తంత్రాలను గుర్తించి ఎదుర్కొనేందుకు మనకు శక్తినిస్తాయి. అపవాది యొక్క తంత్రాలని ప్రభు గుర్తించారా? ఎలా? దేవుని కుమారుడిగానా, మనిషి కుమారుడిగానా? టెస్ట్ ఎవరికి జరుగుతుంది? ఆయనలో ఉన్న మానవత్వానికా, ఆయనలో ఉన్న దేవుని కుమారత్వానికా? మానవత్వానికి కదండి. ఇప్పుడు ఈ లేఖనాలను ఉపయోగించి అపవాదు ఉపయోగించిన తంత్రాలను దేన్ని బట్టి గుర్తించాడు? ఆయనలో మానవత్వం, దేవుని కుమారత్వం. అంటే మానవుడిగా ఆయన లేఖనాలు చదివాడా? చదివాడు. ఆ మానవుడిగా చదివిన లేఖనాలే, అంటే దేవుని కుమారుడికే లేఖనాలు అవసరం అయితే నీకు నాకేంటండి? ఆయనే లేఖనాలు చదవాల్సి వస్తే మరి మన సంగతి ఏంది? లేఖనాలను చదివిన కారణానే అపవాది ఉపయోగించిన చాలా తెలివైన టాక్టిక్స్ ని గుర్తించగలిగాడు. మీరు నేను అనుకోండి, ఇమ్మీడియట్గా ప్రూవ్ చేసేస్తాం. ఈ భూమి మీద మనం అందరం బ్రతుకుతున్నాం కదండి. అపవాది చాలా తెలివిగా టాక్టిక్స్ వేస్తున్నాడు. మనం గుర్తించడానికి దీని జ్ఞానం చాలా అవసరం. ఈ కళ్ళు సరిపోవు, మనోనేత్రాలు వెలగాలి. ఇవి సరిపోవు. వీటితో చూస్తే ఇవి మంచిగా కనబడతాయి. దీనితో చూసినప్పుడు నిజమైన టాక్టిక్స్లు ఏంటో కనబడతాయి. అవునండి. నెక్స్ట్ 3, దేవుడు నా దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తున్నారో దానికి క్రీస్తు జీవితాన్ని నాకు మాదిరిగా ఉంచారు. మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నారో దేవుడు, దాన్ని ప్రభువునే ముందు చేయనిచ్చి మనకు మాదిరిగా పెట్టారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15-16 ఒకసారి చదివేస్తారు, లేకపోతే నేను చదివేస్తాను. హెబ్రీ 4:15-16 అండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలె శోధింపబడినను.
ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుతున్నాం. మన ప్రభువు మనం ఏవైతే పొందాలో అన్నిటిని ఆయన అనుభవించి మనకు మాదిరిగా ఉంచాడు. మనం ఎదుర్కొనే ఏ టెంప్టేషన్ అయినా ఆయన ఎదుర్కొన్నాడు. మనం నిలబడగలమని ఆయన ప్రూవ్ చేశాడు. ప్రభు వచ్చింది కేవలం బలి అర్పణ ఇచ్చేయడానికి కాదండి. మనుషులు భూమి పుట్టిన దగ్గర, అంటే మనుషులు పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నారు కదా దేవునికి సాకు ఏంటి, మేము మనుషులు, మాకు బలహీనతలు ఉన్నాయి, సాధ్యం కాదు, నీతిగా బ్రతకడం అవ్వదు, అన్నీ పర్ఫెక్ట్గా చేయాలంటే అవ్వదు, లోటుపాట్లు ఉంటాయి, మనుషులు అన్నాక ఆ మాత్రం తప్పులు చేయరా, మీరు ఎన్ని పర్ఫెక్ట్ అంటే ఎట్లా సాధ్యం అవుతుంది, మేము చేయలేనివన్నీ మా ముందు పెట్టి మమ్మల్ని చేయమంటున్నారు, చేయకపోతే నరకం అంటున్నారు. ఇది మనుషులు దేవుని ముందు చెప్పే సాకులు. పర్ఫెక్ట్గా ఎలా ఉండగలం మేము, మాకు బలహీనతలు ఉన్నాయి, మేము ఎలా చేయగలం, మాకు కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి, మాకు బలహీనతలు ఉన్నాయి, ఇవన్నీ మేము ఎలా చేయగలుగుతాం, అన్నింటిలో పర్ఫెక్ట్ అవ్వదు అంటే దేవుడు ఏమంటున్నారంటే అది కాదు, చూడు నా కుమారుని పంపించాను, మనిషిగా ఆయన అన్ని ఎదుర్కొన్నాడు, ఇప్పుడు నువ్వు చేయి, ఆయనకి సాధ్యమైతే నీకు సాధ్యం. నువ్వు అనుకుంటావేమో ఆయన దేవుడు కుమారుడు కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలిగాడు, అందుకు ఆయన సమాధానం ఏంటంటే అది కాబట్టి చూడు, ఆయన దేవుని కుమారుడికి ఎదుర్కోవట్లేదు, ఆయన మనిషిగానే ఎదుర్కొన్నాడు, నీకోసం ఇవన్నీ చేస్తున్నాడు. అర్థమైందండి? పాట 4, అపవాది యొక్క బలాన్ని మొత్తంగా దేవుడు బహిర్గతం చేశారు. అసలు అపవాది కొన్న బలాలు ఏంటో మొత్తం బయటకు వచ్చి, ఇప్పుడు దాకా అపవాది యొక్క నేచర్ ఏంటంటే ఎప్పుడు బిహైండ్ ద స్క్రీనే, బయటికి రాడు, వెనకాతలు ఉండే మొత్తం నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఓపెన్ ఛాలెంజ్కి ఎలా చేసేసి రా ఏంటో చూపించు దా, అపవాదిని అసలు మొత్తం ఓపెన్ చేశారు. ఇందులో అపవాది మ్యాక్సిమం ఏం చేయగలడో చూపించారు. అపవాది కొన్న మొత్తం తెలివితేటలు, శక్తి, బలం అన్ని వాడిచాడు. అపవాది దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదు, మొత్తం ఇప్పుడు అపవాది మనకి ఓపెన్ అయిపోయాడు. అపవాది నేచర్ ఏంటంటే ఓపెన్ అవడు, ఎప్పుడు వెనకాతలో ఉండి మొత్తం స్టోరీ నడుపుతూ ఉంటాడు. దీని ద్వారా ఏం జరిగిందంటే అపవాది మొత్తం కంప్లీట్గా ఓపెన్ అయిపోయాడు, కంప్లీట్గా. ఇప్పుడు అపవాది గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోగలం. మ్యాక్సిమం అపవాది ఏం చేయగలడు, అపవాదికి ఉన్న బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో, అపవాది మ్యాక్సిమం ఏం చేయగలడో ఈ శోధనలో మనకు కనబడిపోతుంది. ఎంతకుమించి ఏం చేయలేడండి. అపవాదిని కంప్లీట్గా స్క్రీన్ ఓపెన్ తీసేసి, ముసుగు తీసేసి లోకం ముందు దేవుడు బహిర్గతం చేసి పడేశారు. కుమారునితో పిలిచిన ఆ బ్యాటిల్లో, ఆ యుద్ధంలో రా నీకు మొత్తం అప్పచెప్తున్నాను కానీ చూపించు, మొత్తం ఓపెన్ చేయరా అంటే వచ్చాడు. వచ్చి మొత్తం శక్తి మొత్తాన్ని చూపిస్తే యేసుక్రీస్తు వారు లేఖనాన్ని ఉపయోగించి, లేఖనం పవర్ మనకి ఇప్పటికైనా అర్థమవుతుందా? అపవాది శక్తి మొత్తాన్ని వేసుకొని వస్తే ఈయన లేఖనం తీసుకొచ్చి తొక్కి బయలుదేరా. ఇదండి దాని పవర్. ఈ లోకం యొక్క తత్వాన్ని అపవాది అధికారి అని దేవుడు బయలుపరిచాడు. ఈ లోకం యొక్క అధికారి ఎవరండి? అపవాదే ఈ లోకం యొక్క తత్వానికి అధికారి. మీరు యోహాను సువార్త 12:31 చదివితే ఈ లోకాధికారి అన్నమాట మనకు కనబడుతుంది. అంటే ఈ లోకాధికారి అంటే ఈ లోకానికి అధికారి అని కాదు, ఈ లోకం యొక్క తత్వానికి, ఆలోచనకి అధికారి. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే లోకాన్ని ప్రేమించొద్దు. అదే మీరు మొదటి యోహాను చదివితే అక్కడ అదే ఉంటుందండి. శరీరాశ, నేత్రాశ, జీవపడాంబం ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు, అపవాది నుంచి వచ్చాయని. మళ్ళీ ఇదే ఏది ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధింపబడిన దాన్ని అక్కడ తీసుకెళ్ళి కోట్ చేశాడు. అవును కదండి? అంటే లోకం యొక్క తత్వం ఏంటో, దాని వెంట పడితే ఏం జరుగుతుందో ప్రూవ్ చేస్తారు. 6వ పాఠం. ఎన్ని పాఠాలు వస్తున్నాయి చూడండి. శోధనలు మానవుని జీవితంలో అనివార్యమైనవి. దేవుని కుమారుడికి తప్పకపోతే
మీకు నాకు తప్పుతాయా? అందుకే యాకోబు పత్రిక 1:12 ఏముందంటే, శోధనకు సహించేవాడు ధన్యుడు అన్నారు, కానీ శోధన లేనివాడు ధన్యుడు అలా. ఏడో పాఠం కూడా ఉందండి. శోధనలు ఎదుర్కొన్న వారు దేవుని చేత బలపరచబడతారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2:17 చదివితే ఏముందండి? కావున ప్రజల పాపమునకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరము గల నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తం అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే. ఆయనకి సహాయం దొరికిందండి, దొరికింది. ఆయనకి సాతాను వెళ్ళిపోగానే దేవదూతలు వచ్చి ఉపచారం చేసి, ఇప్పుడు అపవాదం వచ్చి మనల్ని శోధించినప్పుడు ఎవరు వచ్చి మనకు సహాయం చేస్తారు? ప్రభువారు మనకు సహాయం చేస్తారు, మనల్ని బలపరుస్తారు. ఇవన్నీ దీని నుంచి నేర్చుకునే పాఠాలు. మనం ఏ పుస్తకం చదివినా, ఏ భాగాన్ని చదివినా ఏమేమి అంశాలు ఫాలో అవ్వాలండి? మనం ఇది బ్యాక్కి వెళ్ళాలంటే ఎలాగో. ఏముందండి పాపం? ఏంటండి పాపం? పాపం ఏంటంటే అపవాది ఏమంటున్నాడంటే, ఈ పరిస్థితిని నీ శక్తిని ఉపయోగించి దాటు అని అంటున్నాడు. అపవాది ఏమంటున్నాడు? ఈ పరిస్థితిని నీ శక్తిని ఉపయోగించి దాటు. దేవుని చిత్తం ఏంటండి? ఆయన శక్తిని ఉపయోగించి దాటాలా, మానవుడిగా దాటాలా? ఈయనేమంటున్నాడండి? అపవాది ఏమంటున్నాడండి? మానవుడిగా వద్దు, నీకున్న ఎక్స్ట్రా పవర్స్ని వాడు అని చెప్తున్నాడండి. ఇప్పుడు అపవాది చెప్పిన మాట వింటే ఎవరి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టండి? ఎంత తెలివిగా వేసాడండి ట్రాప్. మనం ఏమంటాం? ఏముంది, నాకు శక్తి ఉంది, కమాన్, ఎన్ని రొట్లు కావాలంటాం. అర్థమైంది కదండి? ఇప్పుడు ఎప్పుడు చదివినా ఇలాగే చదవండి. మీరు ఏ అధ్యాయం చదివినా, ఏ భాగం చదివినా ఫస్ట్ ఏం చూడాలండి? సందర్భం. రెండేం చూడాలండి? మూడేం చూడాలండి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? తర్వాత అన్నిసార్లు ఈ శోధన ఉండదు కదండి. ఒక్క 5 minutes బ్రేక్ తీసుకొని ఈసారి మీరు చెప్తారు ఆన్సర్ లాగా. మీరు ఈసారి రాయక్కర్లా. ఇప్పుడు అర్థమైంది కదండి? ఇప్పుడు అక్కడ వస్తాయి, మీరు నాకు చెప్పాలి. బ్రేక్ కావాలా? కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేద్దాం. బ్రేక్ కావాలంటారేమో అనుకున్నానండి. ఇదొకటి మర్చిపోయాను. అయ్యో, ఇది అయిపోయింది. ఒకసారి ఈ రూల్స్ ఫాలో అవ్వండి, ప్రతిసారి మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. నెరేటివ్ చదువుకున్నాం ప్రతిసారి. నెరేటివ్ అంటే ఏంటండి? కథన రూపంలో ఉన్నాం. అంటే పోయిటిక్ ఫామ్లో ఇది వాడారు కానీ మనం ఎక్కడైతే స్టోరీ నెరేషన్ జరుగుతుందో ప్రతిసారి ఇది వాడండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకే ఆన్సర్ వస్తుంది, అందరూ ఒకే ఆన్సర్ దగ్గరికి వస్తారు. ఏంటంటే ఏ నెరేటివ్కైనా మోస్ట్లీ మేడప్ ఆఫ్ ఎపిసోడ్స్ అండి. ఎపిసోడ్స్ అంటే ఒక ఎగ్జాంపుల్, సీరియల్లో ఎపిసోడ్లు ఉంటాయి కదండి, అలా స్టోరీకి మొత్తానికి కూడా ఎపిసోడ్లు ఉంటాయి. ఇప్పుడు మానవుని సృష్టిని దగ్గర నుంచి మొత్తం స్టోరీ ఒకటి కాదండి. స్టోరీలో ఏదేని తోటలో జరిగింది ఒక ఎపిసోడ్, కయ్యని ఏబుల మధ్య జరిగింది ఒక ఎపిసోడ్. ఇలా ఎపిసోడ్లు ఉన్నాయి స్టోరీ మొత్తం. ఈ ఎపిసోడ్లు ఏముంటాయి ఏంటండి? సెట్టింగ్. 3 భాగాలు ఉంటాయి ఎపిసోడ్. మొదటిది ఏంటండి? సెట్టింగ్. అంటే ఎక్కడ, ఎప్పుడు,
ఏ సంబంధం. రెండోది ఏంటంటే క్యారెక్టర్స్, ఎవరు ప్లే చేస్తున్నారు ఇందులో, ఎవరు ఎవరైనా చెప్తే, చేస్తే, చూస్తే ఏదో. తర్వాత ఇది మేజర్, ప్లాట్ ఆర్ యాక్షన్ ఆర్ కాన్ఫ్లిక్ట్. మనకి ఎప్పుడైనా స్టోరీ గుర్తుండాలంటే అండి, స్టోరీ సాధారణంగా వెళ్ళిపోతే మనకు గుర్తుండదు. అక్కడేదో తనుకోవడం, గొడవ, ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒక యాక్షన్ జరగాలి. ఎగ్జాంపుల్ కయ్యని హేబెల్ స్టోరీ మనకు గుర్తుండిపోవాలి. ఎందుకంటే ఆదాము హవ్వ స్టోరీ గుర్తుండిపోవాలి. ఎందుకంటే మనకి ఒకటి ఉంటుందండి, ఒక యాక్షన్ జరుగుతుంటుంది, ఒక ప్లాట్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఇది పెట్టుకొని ఇది ఒకటండి, ఈ రూల్ మర్చిపోద్దండి. ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్ చదివినా అక్షరార్థంగానే అర్థం చేసుకోండి. అన్లెస్ ఆ లేఖను మిమ్మల్ని వేరేగా అర్థం చేసుకోమని చెప్తే తప్ప. అర్థం కాలేదా? ఇప్పుడు అందుకే ఉదాహరణలు ఇచ్చారు. ఒకసారి బ్రదర్స్, నలుగురు బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ ఆ 3 వచనాలు ఒప్పించారు సైమల్టేనియస్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇంకొక బ్రదర్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు. చదువు ఒకరు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేని కావున కాబట్టి నువ్వు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు నువ్వు డబ్బు కొట్టుకోవద్దు. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మనకు అర్థం అన్నట్టు కెమెరాలు పట్టుకెళ్ళదు, మన భాషలో మాట్లాడు. ఇది ప్లెయిన్ ఉంది కదండి, ప్లెయిన్ ఉంది కదా, దాని అర్థం అది. మీరు దాన్ని ఆత్మ సంబంధంగా ఇంకో అర్థం ఉందేమో అని మీరు అనుకోవద్దు. నెరేటివ్ మీనింగ్ ఎప్పుడు అక్షరార్థమే. ఇప్పుడు 16వ అధ్యాయం 5 నుంచి చదవండి. ఇది నెరేటివే. ఇక్కడ ఏమన్నారండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నారు. ఇక్కడ పులిసిన పిండి అంటే ఇప్పుడు అక్షరార్థమా కాదా? కాదని మనకెలా తెలుసు? మీరు నేను డిసైడ్ చేయకూడదు. అది కాదు అని అంటే లేఖనమే మీకు చెప్తుంది అది కాదు అని. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా లేఖనమే చెప్తుంది, మీరే మన తెలివితేటలు వాడద్దు ప్లీజ్. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బైబిలే చెప్తుంది, దాని అర్థం ఏంటో. అది చెప్పలేదు అనుకోండి, అక్కడ ఏముందో మీరు అదే తీసుకోండి. ఎప్పుడైనా ఇదే రూల్. మన సొంత తెలివితేటలు వాడాల్సిన పని లేదండి, అదే చెప్తుంది. దాన్ని ఏం అర్థం చేసుకోవాలి. కింద చదవంటారు, ఆ పులిసిన పిండి అంటే నిజంగా పులిసిన పిండి గురించా, రొట్టెల గురించా, ఇంకా దేని గురించా? ఏముందండి? 12వ వచనం చదవండి. అని లేఖనం అక్కడ చెప్పేస్తుంది కదండి. అంటే ఇప్పుడు అక్కడ పులిసిన పిండి అంటే ఏం అర్థం చేసుకోవాలో లేఖనమే చెప్తుంది. అప్పుడు తప్ప ఎప్పుడైనా లేఖనాన్ని ఎలా తీసుకోవాలి? అక్షరార్థంగానే తీసుకోవాలి. ఈ నెరేటివ్ స్టోరీలో ఎప్పుడు లేఖనాన్ని అక్షరార్థమే తీసుకోవాలి. దేవదూతలు అన్నారు అనుకోండి, దేవదూతలే. మళ్ళీ దేవదూతలు అంటే దేవుని దూతలు, దేవుని చేత పంపబడిన ప్రవక్తలు. లేఖనం చెప్తే చెప్పండి, లేకపోతే సైలెంట్. ఓకేనండి. ఇవి ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చూద్దాం. సిస్టర్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి. ఎప్పుడు నెరేటివ్ స్టోరీలో లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? అక్కడ ఏముందో మన సొంత తెలివితేటలు. ఎప్పుడు దానికి ఒకవేళ వేరే భావం తీసుకోవాలి, అక్కడ లేఖనమే చెప్తే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాలి. ఇప్పుడండి మరలా టాస్క్ అండి, యోహాను సువార్త. మళ్ళీ ఇది నెరేటివ్ అండి. 1 నుంచి 8 వచ్చిన ఫాస్ట్గా చదివేస్తారు. 12 అందరూ చదివి 3 minutes టైం, 3 minutes. మీరే రాయకండి, జస్ట్ చదవండి.
మీరు బయట చదవక్కలేదు, జస్ట్ చదువుకోండి. ఇప్పుడు మీరు అందరూ ఒకే ఆన్సర్ అలా ఇస్తారు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకటి నుంచి 8 అండి. అయిపోయిందండి అందరిది. ఇంకొక నిమిషం తీసుకోండి, పర్వాలేదు, నో హరి. బట్ డీటెయిల్గా చదవండి. ఇప్పుడు మనం ఇప్పుడు రాసుకున్నాం కదండి నెరేటివ్ స్టోరీలో పాయింట్స్. లెట్ us ఫాలో. ఆన్సర్స్ అందరూ ఒకే వస్తాయి. ఇప్పుడు చూడండి, అయిపోయిందండి అందరిది. నెరేటివ్ స్టోరీలో ఎన్ని పాయింట్లు ఉంటాయండి? మేజర్గా 3. మొదటిది ఏంటండి? సెట్టింగ్. సెట్టింగ్లో ఏమున్నాయండి? ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భం. ఇప్పుడు ఈ స్టోరీ చదివారు కదండి అందరు. ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ రాసుకోండి, పెన్ పేపర్ తీసుకోండి. బుక్లు ఉన్నాయనుకోండి మీ దగ్గర, పెన్ పేపర్ తీసుకోండి. సెట్టింగ్ అని హెడ్డింగ్ పెట్టండి. సెట్టింగ్ అంటే ఈ స్టోరీ ఎక్కడ జరుగుతుంది, ఏంటి దాని సంగతి. ఓకేనండి. సెట్టింగ్ లో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? నాకు చెప్పాలి మీరు ఆన్సర్. చూడండి ఆన్సర్ వస్తా ఉంది. రైట్. ఎక్కడ జరుగుతుందండి? తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఇంటి యొక్క, అనగా బేతనియా. అక్కడ అదే ఉందండి, నేనే రాయిలా, అక్కడ ఉన్నదానికి పెట్టాను. మీరు కూడా అక్కడ ఉన్నదే నాకు చెప్పండి. ఎగ్జాక్ట్ సేమ్ ఆన్సర్స్ వస్తాయి. చూడండి, ఓకేనండి. రెండో ప్రశ్న అయిపోయిందా? రైట్. రెండో ప్రశ్న ఏంటండి? సెట్టింగ్స్ లో ఎప్పుడు జరుగుతుంది? చూడండి, పస్కా పండుగకి ఎలా చదివితే మన అందరికి ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఒకే భావం వస్తుందా? ఒకలాగే బైబిల్ అర్థమవుతుందా? బైబిల్ ఎలాగే చదువు. అప్పుడు బోధనలో మార్పులు, విశ్వాసాల్లో డిఫరెన్సెస్, ఎన్ని రకాల విధానాలు మనం ఎక్కడ ఆరాధన చేసినా ఒకటిగానే ఉంటుంది. ఇంకా చూద్దాం, లెట్ us see. ఎందుకు ఇక్కడ ఆపేది? సెట్టింగ్ లో మూడోది ఏంటంటే సందర్భం. సంఘటన జరుగుతున్న సందర్భం ఏంటండి? ఈ స్టోరీ మొత్తంలో సందర్భం ఏంటి? ఏ సందర్భంలో జరుగుతుంది ఇదంతా? ఎక్కడండి? ఎక్కడ సందర్భం అండి ఇది? లాజరు కుటుంబము ప్రభువునకు విందు ఏర్పాటు చేశారు, ఆయన దానికి వచ్చారు. విందు అంటే డిన్నర్ అండి, ఇంగ్లీష్లో చదివితే కనబడుతుంది. మధ్యాహ్నం కాదు, నైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ఈయన వచ్చారు. దేనికి? 11వ అధ్యాయంలో మీరు చూస్తే లాజరుని మృతుల్లో నుంచి లేపారు.
దానికి కృతజ్ఞతగా వీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు ఫ్యామిలీ ప్రోగ్రామ్. దానికి ఈయన వచ్చాడు. అక్కడ జరుగుతున్నటువంటి స్టోరీ. అందరూ చెప్పారండి విందని, భోజనం అన్నారు, వింద అన్నారు, ఫైన్, ఏదైనా అదే. రెండోది ఏంటండి, క్యారెక్టర్స్. ఈ స్టోరీ మొత్తంలో మీరు చూసిన క్యారెక్టర్లు ఏంటో నాకు లిస్ట్ చెప్పండి. యేసు ప్రభు వారు అక్కడ ఏ ఆర్డర్ ఉంటే ఆర్డరే చెప్పండి. మనం ఏం ఆర్డర్ వేయద్దు, అన్ని బైబిల్నే చెప్పలేండి. మన పని ఏంటంటే దాన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటాం అంతే. ఫస్ట్ ఎవరండి? యేసు ప్రభు వారు. లాజరు. అక్కడ ఏ ఆర్డర్ ఉంటే అదే ఆర్డర్ చెప్పండి నాకు. మార్తా, మరియా, ఎవరుంటే వాళ్ళని. ఐదు క్యారెక్టర్లు కనబడతారండి స్టోరీ మొత్తం. ఫస్ట్ వారు ప్రభు అయిన యేసు విందుకు ఆహ్వానింపబడ్డారు, అవునండి. రెండు, మార్తా ఉపచారం చేస్తున్నారు. ఎవరికి? ప్రభు. లాజరు ఆయనతో పాటు భోజనంలో కూర్చున్నాడు. మీరు చూడండి, అదే కనబడుతుంది. నెక్స్ట్ మరి ఏం చేస్తుందండి? మరియా ప్రభు యొక్క పాదములకు అత్తరు పోస్తుంది. మరి ఇస్కరియోతు ఏం చేశాడండి? క్రీస్తు శిష్యుడినా మరియ చేసిన పనిని వ్యతిరేకించాడు. ఈ స్టోరీ మొత్తంలో వీళ్ళ క్యారెక్టర్స్ ఇది. మనం ఇలాగే చూడండి. మనకి ఇప్పుడు 3 పాయింట్లు సెట్టింగ్ అర్థమైపోయిందండి. ఇప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భం, క్యారెక్టర్స్ ఎవరు అంటే మీకు మ్యాక్సిమం విషయం అర్థమైపోయింది అక్కడ. ఇప్పుడు చూడాల్సింది కాన్ఫ్లిక్ట్. అంటే అక్కడ జరుగుతున్న యాక్షన్ ఏంటంటే అక్కడ జరుగుతున్న యాక్షన్ కాన్ఫ్లిక్ట్. ఏం జరుగుతుంది అక్కడ? ఆమె అత్తరు పూసింది. ఈయనేమన్నాడు? నేను అమ్మొచ్చు కదా, పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఇంక మీకు ప్రీచర్లు ఎవరు చెప్పక్కర్లేదండి, మీరే చెప్తున్నారండి, కరెక్ట్గానే చెప్తున్నారు. యోధా వర్సెస్ మరియా, దీన్ని ప్రభు ఖండించారా? అందుకే యోధా వర్సెస్ ప్రభు అయిన యేసు ఎక్కడ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్, తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్. ఏంటండి? మరియ చేసిన పని ఏం చేశారు? మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచి. దానికి యోధ ఏం చెప్పి, యోధ యొక్క భావన ఏంటంటే ఆమె చేసిన పని తప్పు. ఎందుకు? ఆమె చేసిన పని ఆయన తప్పుపరిచాడు, అది వృధా అన్నాడు. దీని బదులు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నాడు. కారణం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తప్పుదాని ప్రతిస్పందన ఏంటంటే ఆమె చేసింది సరి అయినది అని బదులు చెప్పారు. ఎందుకు చేసింది ఆమె? ఇప్పుడు ప్రశ్నలండి, మనం మర్చిపోకూడదు. ఇప్పుడు దాకా జరిగింది స్టడీ కాదు, ఉన్న దాన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసాం. ఇప్పుడు స్టడీ మొదలవుతుంది. స్టడీ ఏంటండి? ఫస్ట్ ప్రశ్న ఇది మర్చిపోకూడదు. ఏంటండి? మొదటి పాఠకులకు ఈ సంఘటన ఏమి తెలియజేస్తుంది? ఫస్ట్ టైం రీడర్స్కి చదివేటప్పుడు ఇప్పుడు ఈ సంఘటన చదివి వాళ్ళు ఏం తెలుసుకోవాలి, వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? యోహాన్ గారి ఉద్దేశం ఏంటండి? 20:30-31 చెప్పాడు కదండి, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచునట్లును ఈ మాటలు రాయబడును. అంటే ఈ మాటలు కూడా అందుకే రాయబడు. ఈ మాటలు కూడా అందుకే రాయబడు. ఏంటండి? ఆయన చేసిన పని, ఆమె చేసిన పని ఆయన భూస్థాపన నిమిత్తం చేయబడింది, దేవుని కుమారుని కొరకు. ఆమె చేసిన పని గుర్తుండిపోతుంది.
అనేది మొదటి పాఠకులకు అర్థమైంది. ఈయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారునిగా వారు విశ్వసించారు. మొదటి పాఠం. ఇక్కడ జరిగినది వ్యర్థం కాదు. ఆయన మరణానికి ముందుగా ఆయన మరణాన్ని సిద్ధపరిచారు. ఆమె అత్తరు పోయడం ద్వారా దాన్ని ప్రతిష్ఠించారు. అయిపోయింది. అర్థమైంది కదండి. ఇంకొక వచనం తీసుకుందాం. టైం అయిపోయింది. టైం అయిపోయిందంటే వెళ్ళిపో. బ్రేక్ కావాలంటే తీసుకుందాం, లేదు ఇంకో వచనం అన్నా తీసుకుందాం. నా ఉద్దేశం మాత్రం ఒకటి, ఎక్కడి నుంచి అంటూ వెళ్ళడం అంటూ జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేస్తే మీరు బైబిల్ చదివారు, లేకపోతే ఈరోజు క్లాస్ పెట్టుకోవడం మీకు ఇంకొకటి ఉదాహరణ ట్రై చేస్తూ ఉంటారు. మీరు చెప్తే చేశారు పని అయిపోయింది. చదవ మీరు చేద్దామంటే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు 2 నిమిషాల టైం చదివండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. బ్రదర్ కొంచెం వాడు. ఇంక దక్కర్లేదు, రెడీయా అందరూ? మళ్ళీ సేమ్ ఆర్డర్ ఫాలో అవుతుంది, విషయాలు క్లియర్గా వచ్చేస్తాయి. సేమ్ ఆర్డర్. ఫస్ట్ పాయింట్ ఏంటండి? సెట్టింగ్లు ఏమున్నాయండి? ఎక్కడ, ఎప్పుడు, సందర్భం. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? ఎక్కడ జరుగుతుంది ఈ సంఘటన? ఎక్కడండి? ఎప్పుడు జరుగుతుంది ఈ సంఘటన? నాకు అక్కడ చూసే చెప్పండి. ఎప్పుడు అంటే నాకు టైం ఎప్పుడంటే మ్యాక్సిమం టైమే తెల్లవారుచుంది. నెక్స్ట్ సందర్భం ఏంటండి? ఇక్కడ సందర్భం ఏంటండి? అంటే ఏ సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అన్నది ప్రశ్న. అంటే అక్కడ ఏం జరుగుతున్నప్పుడు ఇది జరిగింది. ఆయన ఎవరికి చెప్తున్నాడు? జనాంగానికి బోధిస్తున్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు. సందర్భం ఏంటండి? వీళ్ళు తీసుకురావడమే సందర్భం కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? ముందు అక్కడ జనాలు ఉన్నారు, ఇప్పుడు తీసుకొచ్చారు. సెట్టింగ్ అయిపోయిందండి. ఫస్ట్ పాయింట్ ఎప్పుడండి? సరే ఎక్కడండి? ఎప్పుడండి? నెక్స్ట్ సందర్భం ఏంటండి? ప్రజలకు బోధిస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటండి? క్యారెక్టర్స్. ఈ స్టోరీ మొత్తంలో ఉన్న క్యారెక్టర్లు ఎవరు? యేసుక్రీస్తు, ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, స్త్రీ. ఆమెను మర్చిపోతే ఎలాగా? ఈ స్టోరీ మొత్తం వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ ఏంటండి? కాన్ఫ్లిక్ట్ ఆర్ యాక్షన్. ఏం జరుగుతుంది అక్కడ? ఎవరెవరి మధ్యన కాన్ఫ్లిక్ట్ జరుగుతుందండి? ఎవరెవరికి మధ్యన? ఒకవైపు శాస్త్రులు, పరిసయ్యులు, ఒకవైపు స్త్రీ. ఫస్ట్ వీళ్ళిద్దరికి జరిగింది, వీళ్ళు ఎక్కడికి వచ్చారు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎవరెవరి మధ్యనండి? యేసుక్రీస్తు, శాస్త్రులు, పరిసయ్యులు. ఇందాక రాసుకున్నట్టే
మరియా ఇస్కరియోతు యూదా, యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు స్త్రీ, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్టోరీ ఇది. నెక్స్ట్ ఏం జరిగిందండి ఈ స్టోరీ మొత్తంలో? ఏం జరిగిందండి ఈ స్టోరీ మొత్తంలో అసలు ఏం జరిగింది? ఓవరాల్ ఆమెను తీసుకొచ్చారు, ఆమె వ్యభిచారం చేసినటువంటి స్త్రీ అన్నారు. అప్పుడు ఈయన ఏమన్నారు? ఆమెను రాళ్ళతో కొట్టమని మోషే ఆజ్ఞాపించారు కదా అని ఈయన టెస్ట్ చేయడానికి వచ్చారు. అవునండి. అప్పుడు దానికి ఆయన ఏమన్నారండి? ఆయన అయితే యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను, వారు ఆయనను పట్టువదలు కడుగుచుండగా ఆయన తల ఎత్తి, మీలో పాపం లేని వాడెవడో మొదట రాయి. ఇదంతా కాన్ఫ్లిక్ట్ లోకి వస్తుందండి. అంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న భాష, వీళ్ళు ఇది వదులుతున్నారు, వీళ్ళు ఇది వదులుతున్నారు, ఇదంతా కాన్ఫ్లిక్ట్ లోకి వస్తుందండి. ఈ పాయింట్లన్నీ రాసుకోవాలండి. శాస్త్రులు, పరిశీలి చెప్పిన మాటలు, దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధానం. శాస్త్రులు, పరిశీలి చెప్పిన మాటలు, ప్రభు సమాధానం. మనకు స్టోరీ అంతా ఒక ఆర్డర్లోకి వచ్చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అడగాల్సిన ప్రశ్న ఏంటండి? మొదటి పాఠకులకు ఇంతకీ వచనాలు ఏం అర్థమయ్యాయి? అది మర్చిపోకూడదు. ఏం అర్థమైందండి? ఏం ప్రూవ్ చేయడానికి యోహాన్ గారు రాశారు? మళ్ళీ అదే ప్రూఫ్. ఇవన్నీ దాంట్లోకే సెట్ అయిపోతాయి. లాస్ట్ క్వశ్చన్, ఎంతకీ దేవుడు దీని నుంచి మనల్ని ఏమి నేర్చుకోమని చెప్తున్నారు? ఎక్కడ వ్యక్తులు డిఫర్ అవ్వచ్చండి. ఎందుకంటే వ్యక్తులు ఇక్కడ తమకు అర్థమైన తమ మానసిక స్థితిని బట్టి పాఠాలు వస్తాయి. 2, ఇంకా ఏమన్నా చెప్పచ్చు? తీర్పు తీర్చొద్దు. ఇంకా ఎవరినైనా క్షమించాల్సి వస్తే క్షమించాలి. 3, మనది ముందు చూసుకొని ఎదుటోళ్ళ మీద రాయాలి. ఆయన అదే అన్నారు, మీలో పాపం లేనివాడు ఎవడో ముందు వచ్చి రాయేయండి. మీ దగ్గర ఉంటే మరి జాగ్రత్త చూసుకోండి పని. అర్థమైంది కదండి? మీరు బైబిల్ చదివేటప్పుడు ఇదే ఆర్డర్ మనం ఫాలో అవ్వగలిగితే అందరం ఒకే భావానికి వస్తామా రావా? బైబిల్ అర్థం అయ్యేదేనండి, అర్థం కాదా? అర్థం అవుతుందండి, అర్థం చేసుకునేదేనండి. మనమే నువ్వు చదివేది నువ్వు చదువు, నేను చదివేది నేను చదువుతాను, ఎవరికి నచ్చింది వాళ్ళు నచ్చుదాం, ఎవరికి నచ్చింది వాళ్ళు నమ్ముదాం అన్నట్టు పోతాం. కానీ అందరం ఒకేలా చదివితే ఒక స్ట్రక్చర్ ఇదేనండి. కాలేజీలో మ్యాథ్స్, సైన్స్ చెప్పే టీచర్లకి మనకి తేడా. అక్కడ ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు, ఆ మెథడ్స్ ప్రకారం చదివిన ప్రతిసారి అదే అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విధానాలు పాడు ఏం లేదు. నా దగ్గర బైబిల్ ఉంది, నీ దగ్గర బైబిల్ ఉంది, ఓపెన్ చేయి చదువు. అర్థమైతే నమ్ము, అర్థం కాకపోతే పో. నెక్స్ట్ క్లాస్లో వీలైతేనండి మరి లెటర్స్ ఎలా చదువుకోవాలి, పోయిటరీ ఎలా చదువుకోవాలి, సామెతలు ఎలా చదవాలి, ఇవి ఈ రోజుకు 40% బైబిల్ని చదువుకోవడం ఎలాగో లేట్ అయితే క్షమించాలి. బట్ నా ఇంటెన్షన్ మాత్రం ఒకటే, ఎక్కడి నుంచి వెళ్తే మనం బైబిల్ చదువుకోగలిగేటట్టు వాళ్ళు. అందరికీ నా హృదయపూర్వక తిరిగి సమయాన్ని సహోదరులకు అప్పచెప్పాను. ఇంతవరకు వాక్యం పోసిన సవాళ్ళకి అప్రిషియేషన్ నా వందలు చెప్తూ సో సని గారు వచ్చి థ్యాంక్స్ గివింగ్ చెప్తారు. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ వందనాలు తెలుపుతున్నాను. జేపీ నగర్ క్రీస్తు సంఘం యొక్క ఆహ్వానాన్ని మన్నించి బెంగళూరు, చెన్నై, ఇంకా ఆంధ్రప్రదేశ్లోని తదితర ప్రాంతాల నుంచి ప్రయాసపడి ఈ యొక్క బైబిల్ తరగతికి కూడొచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బైబిల్ తరగతులు
మనందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. దీన్ని ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉంటే మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చిన యెడల వాటిని సరి చేసుకోవడానికి మేము వాటిని వెల్కమ్ చేసి వాటిని ఏమన్నా అంటే సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క తరగతులను మరింత ఉపయోగకరంగా మేము నిర్వహించాలని, మేమందరం నేర్చుకోవాలని, అందరూ నేర్చుకోవాలనే ఆకాంక్ష ఆశతో మేము ఈ తరగతులను నిర్వహించాలని అనుకున్నాము. అందుకు మీరందరూ కూడా సహాయపడగలరని, అందరూ నేర్చుకోవడానికి శ్రద్ధతో ఇంకా ముందుకు కొనసాగడానికి మీ అందరి తోడ్పాటు సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను. తదుపరిగా నెక్స్ట్ ఆగస్ట్ 15న నెక్స్ట్ క్లాస్ ఉండాలనుకుంటున్నాము. ఒకవేళ ఇది 2 days బైబిల్ క్లాస్గా పెట్టుకుంటే అందరికీ ఇష్టమైతే దీన్ని 2 రోజులు బైబిల్ తరగతిగా నిర్వహించాలనే ఆలోచన కూడా ఉంది. మీ అందరి అభిప్రాయాలు తెలియజేయగలరు. ఒకవేళ 2 రోజులు కష్టం అనుకుంటే మనం 1 రోజుగానే దీన్ని కొనసాగిస్తాము. నెక్స్ట్ బైబిల్ క్లాస్ అనేది ఆగస్ట్ 15న కొనసాగుతుంది. ఒకవేళ 2 రోజులు ఉన్నాయంటే మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తే 2 రోజులుగా దీన్ని నిర్వహించుకోగలము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రిస్టియస్ నామంలో మరోసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మాకు ఫుడ్ విషయంలో కానీ, ఈ వీడియో రికార్డింగ్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను.